వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 18వ సంకీర్తన 32వ చరణం. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. మరొకసారి దేవుని వాక్యంలో నుండి కీర్తనాకారుడు చెప్తున్న ఈ ఉదయకాల వాక్య దర్శనంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ సోర్స్, మూలము. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయనే అని దేవుని గురించిన మాటలు రాయబడతా వచ్చినాయి. బలము ధరింపజేయువాడు ఆయనే, యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. మన శక్తికి, మన యథార్థతకు మూలము దేవుడే అన్న మాటను తెలుసుకొనటమే మన ఆధ్యాత్మిక పరిపక్వత్వానికి మొట్టమొదటి మెట్టు. ఉదాహరణకి ఒక బల్బు వెలగాలి అని అంటే తనంతట తాను వెలగదు, అది పవర్తో అనుసంధానించబడాలి. ఈ సామర్థ్యము, శక్తి, ఈ బలము మనలో ఏమీ లేవు. వీటిని ఎవరైతే మనకి ఇస్తున్నారో ఆ మూలానికి మనం అనుసంధానించబడినప్పుడే మనం శక్తి కలిగిన వారంగా ఉంటాము. ఆ మూలాన్ని గుర్తించకపోతే మనం పడిపోతాము అన్న విషయాన్ని, వైర్ తెగిపోతే ఆ బల్బుకి ఏమీ శక్తి ఉండదు. అలాగే దేవునితో మనకి కనెక్షన్ లేకపోతే, ఆ సోర్స్తో మనకి అనుసంధానం లేకపోతే పడిపోతాము అన్న విషయాన్ని గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సప్లై, సరఫరా. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నాకు బలము ధరింపజేయువాడు అన్న మాట రాయబడతా ఉంది. పూర్వకాలంలో యుద్ధాలు జరిగేటప్పుడు నడుమును గట్టిగా బిగిస్తారు, ఆ ఉద్దేశంతో రాయబడతా ఉంది. నాకు బలాన్ని ఆయన నడుముకు కట్టినవాడుగా కనిపిస్తూ ఉన్నాడు, ఇది నిరంతరము ఆయన నాకు ఇచ్చే సరఫరాగా కనిపిస్తూ ఉంది అని కీర్తనాకారుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక ఎత్తైన పర్వతాన్ని అధిరోహించినప్పుడు, ఒక లోతైన నదిలోనికి కిందకు వెళ్ళినప్పుడు ఆ డ్రైవర్లు వారితో కూడా ఆక్సిజన్ తీసుకుని వెళ్తారు. ఎందుకనంటే ప్రాణవాయువు దొరకదు కనుక. అలాగే విషపూరితమైన ఈ లోకంలో కూడా ఆధ్యాత్మిక ప్రాణవాయువు మనకి ఎప్పుడు సరఫరా అవుతూ ఉంటేనే మనము జీవించడానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ స్ట్రెంగ్త్. నాకు బలమును ధరింపజేయువాడు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, బలం మనంతటా మన శక్తి కానీ మనంతటా మనకు రావట్లేదు, కానీ దాన్ని నడుముకి కట్టి సప్లై చేసేవాడు, ధరింపజేసేవాడు, ఆ స్ట్రెంత్ అంతా ఇచ్చేవాడు దేవుడే అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి ఈ బిల్డింగ్లు కట్టేటప్పుడు ఒట్టి సిమెంట్తో గోడ కడితే పడిపోవటానికి అవకాశం ఉంది, కానీ 4 వైపులా పిల్లర్స్ వేసి ఐరన్తో కాంక్రీట్ వేసినప్పుడు ఆ బిల్డింగ్ పడిపోవటానికి అవకాశం ఉండదు. అలాగే అదృశ్యంగా ఉన్న ఆ పిల్లర్ లాంటి, ఐరన్ లాంటి స్ట్రాంగెస్ట్ బలము ఎవరిది అని అంటే మన దేవుడిదే అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ సేఫ్టీ, భద్రత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన బలాన్ని ధరింపజేసినప్పుడు ఆయన అదృశ్యంగా మన చుట్టూ ఆయనే కవచంలాగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈ భద్రతలో తల్లి రెక్కల చాటున పిల్లలు ఎంత సేఫ్టీగా ఉంటారో, ఆయన బలాన్ని ధరింపజేసినప్పుడు ఏ బాణం వచ్చినా, ఏ బుల్లెట్ వచ్చినా ఆయన కృపతో అవన్నీ ఆగిపోతున్నాయి, మనము సురక్షితంగా ఉంటున్నాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, నీవే మాకు బలాన్ని ధరింపజేసేవాడు అని, మా మార్గాలన్నింటిలో తండ్రి మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, అనుగ్రహించే గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.